మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ హర్షవర్ధన్. ఈ రోజు కర్నూలు జిల్లా బార్డర్ కర్ణాటక అండి. ఈ కర్నూలు జిల్లా బార్డర్ లో వచ్చేసి ఆలూరు, ఆస్పరి, ఈ ప్రాంతాలు, ఆదోని, ఇవన్నీ అంతో ఇంతో ఈ ప్రాంతాల్లో జనాలు కూడా కన్నడ మాట్లాడుతూ ఉంటారు. మరి ఈ రోజు మనం చెప్పాను కదా, కార్ లో వస్తూ ఈ రోజు ఏదైతే అభివృద్ధి ఇప్పటికీ ఇంకా ఎటువంటి అభివృద్ధికి పాటుపడని ఆలూరు నియోజకవర్గంకి వెళ్ళి అక్కడ ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో ఏదైతే ఏడిఎం ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అనే ప్రోగ్రామ్ ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో, అంతేకాకుండా కొద్ది రోజుల క్రితం నూతన బిల్డింగ్ తో కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్న ఒక డాక్టర్ వాహిద్ గారు ఉన్నారు. మరి ఈయన గారు ఇప్పుడు కొత్తగా ఏదైతే ఈ బిల్డింగ్ స్టార్ట్ చేశారో, ఈయన రాకముందు చాలా విధంగా ఉంది. ఈయన వచ్చిన తర్వాత ఏదైతే స్టెమీ ప్రోగ్రామ్ పెట్టారో, ఈయన క్లినికల్ కార్డియాలజిస్ట్ కంప్లీట్ చేశారు. ఈయన చాలా ప్రోగ్రామ్స్ అండి, ఎలా అంటే హార్ట్ స్ట్రోక్ వచ్చిన వారికి అద్భుతమైన ఏదైతే స్టెమీ ప్రోగ్రామ్ లాస్ట్ జగన్ గవర్నమెంట్ లో ఏర్పాటు చేశారో, ఆ టైంలో ఈ 40,000 రూపీస్ ఇంజెక్షన్ చేస్తూ ఎంతో మంది హార్ట్ స్ట్రోక్ తో వచ్చిన వారికి ఇక్కడ సరైన వైద్యం అందిస్తూ, అంతేకాకుండా నూతన బిల్డింగ్ చాలా అద్భుతంగా ఉంది. కార్పొరేట్ హాస్పిటల్స్ ఎలా ఉంటాయో అలాంటి అనుభవం కలిగించే మన బిల్డింగ్ ఆపోజిట్ దగ్గరలోనే ఉన్నాం. మరి ఈ బిల్డింగ్ ఎలా ఉంది, అంతేకాకుండా ఆయుష్మాన్ డిజిటల్ హెల్త్ మిషన్ అనే ఈ ప్రోగ్రామ్ ఏంటి, ఇంతకీ హాస్పిటల్ ఎప్పుడు ప్రారంభమైంది అన్ని డాక్టర్ వాహిద్ గారు ఉన్నారు. మరి వారి మాటలోని ఈ హాస్పిటల్ ప్రత్యేకతలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూసేద్దామా హాస్పిటల్? చూడండి, చూస్తుంటేనే ఈ చైర్స్ కానీ, ఈ హాస్పిటల్ నేమ్ ప్లేట్స్, ఇక్కడ చూడండి ఒక హాస్పిటల్ క్యాబిన్ లేక ఎంటర్ కాగానే డాక్టర్ రూమ్ అన్నట్టుగా మెన్షన్ చేస్తూ, అంతేకాకుండా ఈ చైర్స్ కానీ, ఇక్కడ కనిపించే డిజిటల్ టీవీ చూడండి. మనం ఏదైతే పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ స్థాయిలో ఉన్న హాస్పిటల్స్ లో ఇలాంటి డిజిటల్ టీవీలు పెట్టి, తర్వాత చైర్స్ కానీ, ఇక్కడ ఉన్న ఫర్నిచర్ కానీ నూతనంగా అండి, కార్పొరేట్ స్థాయి హాస్పిటల్ తగ్గనట్టుగా, ఏమాత్రం తగ్గనట్టుగా హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత అద్భుతంగా కనిపిస్తూ ఉంది. మరి ఇక్కడ డాక్టర్ వాహిద్ గారు ఉన్నారు. మరిన్ని విషయాలు, ఇక్కడ 1945లో ఈ హాస్పిటల్ ఏర్పాటు చేశారంట. ఏంటి హాస్పిటల్ చరిత్ర, ఎప్పుడు ఇలా స్టార్ట్ అయింది, ఇవన్నీ ఆయన గారితోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి చెప్పాను కదా, ఇక్కడ డాక్టర్ వాహిద్ గారు ఉంటారు. డాక్టర్ వాహిద్ గారు గత 3 నుంచి 4 సంవత్సరాల నుంచి ఇక్కడే సర్వీస్ చేస్తూ ఉన్నారు. కార్డియాలజీ డిపార్ట్మెంట్ లో అనేకంగా స్టెమీ ప్రోగ్రామ్ సంబంధించి చాలా మంది పేషెంట్లకు, హార్ట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకు ఏదైతే స్టెమీ ప్రోగ్రామ్ జగన్ గవర్నమెంట్ లో ఏర్పాటు చేశారో ఆ ట్రీట్మెంట్ చాలా అద్భుతంగా చేస్తూ, అంతేకాకుండా దాదాపు రోజుకి 200 నుంచి 300 ఓపెన్ చూస్తూ, ఈ కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడు ప్రారంభమైంది, ఈ హాస్పిటల్ ప్రత్యేకత ఏంటి, ఈ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ప్రోగ్రామ్ గురించి అన్ని తెలుసుకోవడానికి వచ్చామని చెప్పాం కదా. మరి సార్ ఒక్కసారి పర్మిషన్ తీసుకొని ఈ హాస్పిటల్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. బాగున్నారా సార్? బాగున్నాను. ఒకసారి చూపిస్తారా సార్ మీ హాస్పిటల్? మీ గురించి చాలా మంది చాలా విధాలుగా చెప్పారు. పేషెంట్స్ ఏదైతే హార్ట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు నేను చాలా మందిని అడిగాను. అవునవును. దేవరగట్టు టెంపుల్ కవర్ చేయడానికి వెళ్తే అక్కడ ఒక పేషెంట్ మీ గురించి చాలా సేపు మాట్లాడారు. మొత్తం స్టెమీ ప్రోగ్రామ్ ఏదో ఇంజెక్షన్ వేశారు, హార్ట్ స్ట్రోక్ వచ్చింది, మాకు తగ్గింది అదే అన్నట్టు చెప్పారు. వివరాలన్నీ అందించే ప్రయత్నం చేయండి సార్. మస్తు ఖచ్చితంగా. ఇది వచ్చేసి మా ఓపీ రిజిస్ట్రేషన్ కౌంటర్ అండి, ఫర్ మేల్స్ అండ్ ఫీమేల్స్. ఓకే. ఫస్ట్ ఇక్కడికి వచ్చిన పేషెంట్స్ వల్ల ఆధార్ కార్డు నంబర్ రాసేసి, ఓకే, నెక్స్ట్ వచ్చేసి దాన్ని ఏబిడిఎం ప్రోగ్రామ్ కింద ఆబా రిజిస్ట్రేషన్స్ అని ఉన్నాయండి. ఆబా రిజిస్ట్రేషన్స్ అంటే వాళ్ళకు యూనిక్ హెల్త్ ఐడెంటిటీ ఐడి అని ఒకటి ఇస్తాం. ఆ ఐడెంటిటీ యూజ్ చేసుకొని హోల్ కంట్రీలో, మన ఇండియాలో ఎక్కడైనా కానీ వాళ్ళ హెల్త్ రికార్డ్స్ సేఫ్ గా వాళ్ళ కన్సెంట్ తో వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట. అవి దాంట్లో మేము సేఫ్ గా భద్రపరుస్తాం. ఏబిడిఎం కింద ఆబా రిజిస్ట్రేషన్ ఇక్కడ చేస్తున్నాము. ఇది సిన్స్ 2021 నుంచి మా దగ్గర అమల్లో ఉంది. మేము అప్పటి నుంచి కంటిన్యూగా చేస్తున్నాము. దీని పర్పస్ ఏమంటే, ఇది డిజిటల్ హెల్త్ రికార్డ్స్. అవునండి సార్, మన కార్పొరేట్ హాస్పిటల్ మాన్యువల్ అయితే ఇప్పుడు అన్ని మిస్ అయిపోతాయి. సో మన ఇండియన్ గవర్నమెంట్ లాంచ్ చేసిన ప్రోగ్రామ్, దాని కింద మేము అది చేస్తున్నాం. ఈ ఆధార్ కార్డ్స్ ఖచ్చితంగా మ్యాండేటరీగా తెచ్చుకోవాలి. ప్రతి ఒక్క పేషెంట్ తెచ్చుకుంటున్నారు. ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. దీని నుంచి చాలా యూసెస్ ఉన్నాయని వాళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాము. సో ఇక్కడ మనం మాన్యువల్ ఓపీ రిజిస్ట్రేషన్స్ మాన్యువల్ గా రాసేసుకుంటారు. వాళ్ళ ఆధార్ కార్డ్ నంబర్స్, పేర్లు అన్ని రాసేసుకొని అక్కడికి పంపిస్తారు రిజిస్ట్రేషన్ కౌంటర్ కి. అక్కడ మేము వచ్చేసి ప్రింట్ ఇచ్చేస్తాం. ఆధార్ రిజిస్ట్రేషన్ ఐడి క్రియేట్ చేసి వాళ్ళకి ఐడి చెప్పి, లైక్ ఆధార్ కార్డ్ నెంబర్ లాగా. అంతే. ఆధార్ కార్డ్ నెంబర్ హెల్త్ ఆధార్. చూద్దామండి ఓపీ రిజిస్ట్రేషన్. ఇది సార్ ఓపీ రిజిస్ట్రేషన్. ఇది వచ్చేసి అదే అండి, ఆబా రిజిస్ట్రేషన్ అన్నాను కదా, ఆబా ఐడీస్ ఇస్తాం ఇక్కడ. ఆబా రిజిస్ట్రేషన్
రిజిస్ట్రేషన్ చేసేసి పేషెంట్స్ కి ఓకే దాని మీద ఐడి జనరేట్ అవుతుంది, ఆ ప్రింట్అవుట్ వచ్చేస్తుంది అనమాట. ఆ ప్రింట్అవుట్ మేము వీళ్ళకి ఇస్తాం. నెక్స్ట్ టైం వాళ్ళు వచ్చినప్పుడు అదే ప్రింట్ తీసుకొని వస్తే చాలు, సేమ్ అదే కొట్టేస్తే ఓపీ రిజిస్ట్రేషన్ అయిపోతుంది ఇక్కడే. చూడండి, ఇప్పుడు మనం కార్పొరేట్ హాస్పిటల్ ఎక్కడో ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ అప్పుడు వన్స్ అపాన్ టైం 2008 లో ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ చూసుకునేటప్పుడు వాళ్ళ దగ్గర మామూలుగా మాన్యువల్ గా ఎటువంటి రికార్డ్స్ కూడా ఇవ్వరు అనమాట. పేషెంట్ ప్రిస్క్రిప్షన్ కానీ, మెడికల్ రిపోర్ట్స్ కానీ, ఇంకోటి కానీ, స్కానింగ్ రిపోర్ట్స్ కానీ ఏవి ఇవ్వరు. ఏది అబ్బా అంటే ఒక ఐడి లైక్ ఆధార్ కార్డ్ లాగా ఐడి క్రియేట్ చేసి మన పేరు మీద ఏదో ఒక ఐడి నెంబర్ పెట్టి ఐడి కార్డ్ లాగా క్రియేట్ చేసి ఇస్తారు. ఎప్పుడు వచ్చినా కూడా ఆ ఐడి కార్డ్ చూపించి ఆ ఐడి నెంబర్ కొట్టామంటే మన హిస్టరీ ఎంత వస్తుంది, ఏ రోజు వచ్చాడు పేషెంట్, ఏ రోజు ఏం చూపించుకున్నాడు, ఎలాంటి మందులు రాశాడు, ఏ డాక్టర్ ఏ మందులు రాశాడు, ఏ స్కానింగ్ రాశాడు, ఏ రిపోర్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఆ సాఫ్ట్వేర్ మనకు సంబంధించి క్రియేట్ చేసి పెట్టిన సాఫ్ట్వేర్లో రికార్డ్ అయ్యేంటి అనమాట. ఇది ఇక్కడే కాదు, ఆల్ ఓవర్ ఎల్వి ప్రసాద్ బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయో అక్కడ అంతా చూసుకునేవాడిని నేను. లైక్ అదే దాన్నే గవర్నమెంట్ లో కూడా ఇంప్లిమెంట్ చేయాలన్నట్టు. ఒక పేషెంట్ ప్రతిసారి ఈ మాన్యువల్ గా పేపర్లో కట్టలు పెట్టుకొని రావడానికి ఉండదు. ఎలా అంటే ఇంట్లో ఎక్కడ పడితే ఎక్కడ వాడేసుకుంటున్నారు, పిల్లలు ఉంటారు, ఇవన్నీ భద్రపరచుకోలేరు అన్నట్టుగా గవర్నమెంట్ ఒక నూతనంగా ఆయుష్మాన్ డిజిటల్ భారత్ అనే ఒక మిషన్ లో ఒక ABDH అనే ఒక ప్రోగ్రామ్ పెట్టింది. దీంట్లో అద్భుతంగా ఇది చేస్తూ ఉన్నారు. మరి ఆలూరులో ఇది చాలా రోజుల నుంచి ఇది రన్ అవుతుంది. మరి ఇక్కడ చూస్తే డిజిటల్ అక్కడ ఓపీ రిజిస్ట్రేషన్ ఓపీ మాన్యువల్ గా రాయించుకుని వాళ్ళ ఆధార్ కార్డ్ రాయించుకుని వచ్చారు కదా, మళ్ళీ ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రింట్ తీసుకొని వాళ్ళకంటూ ఒక నెంబర్ ఇస్తున్నారు అనమాట. చూడండి, చెప్పాను కదా సాఫ్ట్వేర్ లో అంటే పేషెంట్కి ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారనేది చూడండి. ఇక్కడ ఆధార్లో ఏం చూస్తూ ఉన్నాడు, అక్కడ రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నారు. పేషెంట్స్కి వెంటనే ఒక లైక్ ఆధార్ కార్డ్ లాగా ఒక ప్రింట్ ఇచ్చేస్తారు. మళ్ళీ తిరిగి వాళ్ళు ఆ నెంబర్ చెప్తే చాలు, ఆ కార్డ్ లేకపోయినా కేవలం నెంబర్ చెప్పినా కూడా వాళ్ళు ఎప్పుడు ఏ రోజు వచ్చి ఏం వైద్యం చేసుకున్నారా అంతా వీళ్ళ సాఫ్ట్వేర్లో ఉండిపోతుంది. ఎంత అద్భుతంగా ఉంది కదా ఈ ప్రోగ్రామ్. అసలుకి గవర్నమెంట్ లో కూడా ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయని చూడడం నేనే ప్రత్యేకంగా అనిపిస్తుంది. చూడండి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆలూరు అన్నట్టుగా బోర్డు కనిపిస్తోంది. చూస్తే ఈ హాస్పిటల్ ని బ్రిటిష్ కాలం నాటి బిల్డింగ్. చెప్పారు కదా సార్, 1945 లో ఈ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ అయింది కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గా. ఇది కాన్స్టిట్యున్సీ కదా, కాన్స్టిట్యున్సీ స్థాయిలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఉంటాయి, CHC అన్నట్టుగా ఉంటారు. ఇక్కడ దాదాపు 8 రకాల 9 రకాల డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఉంటాయి. దాదాపు రోజుకు 300 నుంచి 400 మంది ప్రజలు వచ్చి ఇక్కడ వైద్యం చేయించుకుంటూ ఉంటారు. చూస్తేనే ఈ బిల్డింగ్ బ్రిటిష్ నాటి కాలం బిల్డింగ్ అన్నట్టు చూడొచ్చు అనమాట. ఎలా ఉంటాయి ఆ పెంకులు కానీ, ఆ వాతావరణం కానీ అన్నీ అదే విధంగా ఉంటాయి. మరి ఈ హాస్పిటల్ ఎలా అనేది సార్ గారితోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి సార్, బిల్డింగ్ చూస్తేనే ఏదో ఒక డిఫరెంట్ మూడ్ క్రియేట్ అవుతుంది. ఇది చాలా ఓల్డ్ బిల్డింగ్ అండి, అంటే బిఫోర్ ఇండిపెండెన్స్ 1945 లో ఎస్టాబ్లిష్ చేశారు హాస్పిటల్. ఇండిపెండెన్స్ రాకముందే హాస్పిటల్. ఇది ఓల్డ్ బ్లాక్, అది వచ్చేసి న్యూ బ్లాక్ అండి. న్యూ బ్లాక్ కొత్త కట్టారు, మనం వెళ్ళాం కదా, అది న్యూ బ్లాక్. ఎప్పుడు స్టార్ట్ అయింది సార్ అది బిల్డింగ్? అది వచ్చేసి 25th November లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది. 3 years లాస్ట్ గవర్నమెంట్ తో కన్స్ట్రక్షన్ జరిగిందా సార్? అవునవును. ఎంత సార్, ఎంత బడ్జెట్ తో కన్స్ట్రక్షన్ అయింది బిల్డింగ్? దాదాపు 1.7 crores. 1.7 crore పెట్టి కన్స్ట్రక్ట్ చేశారు. ఈ ఓల్డ్ బిల్డింగ్ కూడా అలానే కంటిన్యూ చేస్తా ఉన్నారు కదా సార్? ఇది కూడా కంటిన్యూ అవుతుంది. దీన్ని కూడా యూటిలైజ్ చేసుకుంటున్నాము. ఓకే, దాంట్లో దాంట్లో కూడా మేము క్యాజువాలిటీ యూటిలైజ్ చేసుకుంటున్నాము. మినీ OT ఉంది, ఓకే, అండ్ ఎక్స్రే రూమ్ కూడా ఉంది. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అక్కడ. ఎన్ని రకాల డిపార్ట్మెంట్, ఎంతమంది ఉన్నారు సార్ డాక్టర్? ఆల్మోస్ట్ ఆల్ డాక్టర్స్ ఉన్నారండి మా దగ్గర. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఓకే, పీడియాట్రిక్స్, గైనకాలజీ, ఓకే, అండ్ 2 జనరల్ MBBS డాక్టర్స్, ఓకే, అనస్థీషియా డాక్టర్ కూడా. అనస్థీషియా అన్ని ఉన్నారు. సర్జరీస్ జరుగుతున్నాయి సార్? అన్ని సర్జరీస్ జరుగుతున్నాయి. ఓకే, C సెక్షన్స్ అన్ని సెక్షన్ కూడా చేస్తున్నాం, స్టార్ట్ చేసినాము. ఓకే, ట్యూబెక్టమీస్ జరుగుతున్నాయి ఆల్మోస్ట్. ఇంకా OBG మేడం ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అని, ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్, IVF, హై ఎండ్ కార్పొరేట్ కేర్ కూడా ఇక్కడ ఉంది మా దగ్గర. చూడ్డానికి ఆలూరు చూస్తేనే ఏం అర్థమవుతుందంటే ఇది ఆ రోడ్స్ కానీ ఆ వాతావరణం కానీ చూస్తూ ఉంటే ఎరకబడిన ప్రాంతం అనుకుంటారు. వాస్తవమా కాదు సార్? ఎందుకంటే మీలాంటి డాక్టర్స్ నాకు తెలిసి ఎట్లా అంటే ఎక్కడెక్కడో చదివి వచ్చి ఉంటారు, డాక్టర్స్ ఉండడానికి కూడా ఇబ్బంది కలిగిన ఊరులాగా ఉంటుంది. ఎలా అంటే పిల్లలకి ఎడ్యుకేషన్ కానీ ఇంకోటి కానీ ఎలాంటి ఉండవు అనిపిస్తుంది ఆ ఊరు వాతావరణం చూస్తే. కానీ ఇక్కడ ఇంతమంది సిబ్బందితో కలిగిన హాస్పిటల్ ఉందంటే ఆశ్చర్యమే సార్ మాకైతే. పూర్వం ఇంతకు ముందు డాక్టర్స్ అంతగా రిక్రూట్మెంట్ జరిగేటివి కాదు. ఓకే సార్, 2-3 ఉండేటోళ్ళు. మేబీ విశ్వేశ్వరయ్య సార్ అని, ఆయన చాలా సీనియర్ డాక్టర్. ఆయన రిటైర్డ్ అయినా కూడా జనాలను పిలిపించి ఆయన ఒక్కడిని ఇక్కడ పెట్టి ట్రీట్మెంట్ చేయించుకునేటోళ్ళు. అంటే డాక్టర్స్ ఇక్కడికి వచ్చేకి చాలా భయపడేటోళ్ళు, ఎటువంటి ఫెసిలిటీస్ ఉండవు. అవును, చూస్తే చాలా ఇంటీరియర్ ప్లేస్. సో ఇప్పుడు ఏమైందంటే యంగ్ డాక్టర్స్ ముందుకు వచ్చేసి సర్వీస్ చేయాలనే మొట్టతో చాలా మంది గవర్నమెంట్ జాబ్స్ తీసుకొని అందరికి వాల్యుబుల్ స్పెషలిస్ట్ సర్వీసెస్ ఇస్తున్నాం ఇక్కడ. ఈవెన్ నేను కార్డియాలజీ ఫెలోషిప్ ఇన్ కార్డియాలజీ చేశాను అపోలో హాస్పిటల్స్ లో. ఇక్కడ థ్రాంబోలైజ్ దాదాపు నేను ఒక 60-70 కేసెస్ చేశాను. 60-70 కేసెస్. ఓకే, ఈ ఏరియాలో మా దగ్గర ECG నమ్మి వస్తారా సార్? ఎలా అంటే పేషెంట్స్ కూడా ఈ హాస్పిటల్ చూస్తే ఇక్కడ జరుగుతుంది ట్రీట్మెంట్ అనుకుంటారా?
అంటే ఇప్పుడు నిజం చెప్పాలంటే కార్పొరేట్ హాస్పిటల్స్ కన్నా గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద వీళ్ళకి నమ్మకం ఎక్కువ ఉందన్నమాట. అక్కడికి వెళ్తే అది అని ఇదని ఫాల్స్ డయాగ్నోసిస్ చేసి ఆ ట్రీట్మెంట్ అదే టెస్ట్లు అవి రాసి అని భయపడిపోతున్నారు. అంటే అక్కడ చేసేది డయాగ్నోసిస్ కరెక్టే ఉండొచ్చు, టెస్ట్లు కూడా డాక్టర్స్ రోగి వ్యాధి బట్టి రాస్తారు. వాళ్ళకి ఏమంటే మెయిన్ ఇక్కడ కొంతమంది బిలో పావర్టీ లైన్ వాళ్ళు ఉంటారు, ఇంకా కొంతమంది మిడిల్ క్లాస్ అంత అఫోర్డ్ చేయలేరు. సో వాళ్ళంతా ఏమంటే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో స్పెషలిస్ట్ కేర్ దొరుకుతుంది, ఎందుకు కార్పొరేట్కి వెళ్ళాలి, ఇక్కడే అందరూ డాక్టర్లు ఉన్నారు, మనకు అన్ని సర్వీసెస్ ఇస్తున్నారు, మనకి ఇంత యూస్ఫుల్గా ఉంది కదా అని చెప్పి ఇక్కడికి వస్తున్నారు. మేము కూడా దానికి తగ్గట్టు వాళ్ళ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు దానికి మించి కేర్ ఇస్తున్నాము, కార్పొరేట్ లెవెల్ కి మించి కేర్ ఇస్తున్నాము. మీరు చూసారు కదా ఇందాక డిజిటల్ మిషన్ ఏంటబ్బా, ప్రైవేట్ హాస్పిటల్ కూడా చిన్న స్థాయి హాస్పిటల్లో ఉండవు, టాప్ ఎండ్ హాస్పిటల్స్ లో అయితే ఇవన్నీ ఉంటాయి కానీ లేదంటే ఇప్పటికే వెళ్తే ఫైల్స్ పట్టుకునే తిరుగుతుంటారు. అవును, కర్నూలులో మేము చూస్తే ఆ గాయత్రి అంత ఫైల్స్ ఇంత బండిలు పట్టుకొని మా దగ్గర ఫైల్స్ ఏం అవసరం లేదు, వాళ్ళ రికార్డ్స్ అన్ని సేఫ్ గా ఉన్నాయి మా దగ్గర. వాళ్ళు వచ్చినప్పుడు ఐడి కొడితే చాలు, వాళ్ళు ప్రీవియస్ గా ఏమేమి మెడిసిన్ ఇచ్చాము అన్ని మా దగ్గరకు వచ్చేస్తాయి అనమాట. ప్లస్ ఇక్కడ థ్రాంబోలైసిస్ కూడా చేస్తున్నాం, స్టెమీ ప్రోగ్రామ్ లాస్ట్ గవర్నమెంట్ లాంచ్ చేసిన ప్రోగ్రామ్. చెప్పారండి మీ గురించి. ఏదైతే దేవరగట్టు టెంపుల్ కి వెళ్ళామో అక్కడ కవర్ చేయడానికి వెళ్తే అక్కడ ఉన్న ఓ పూజారి చెప్పాడు, సార్ మా హాస్పిటల్ ప్రోగ్రామ్ చేయండి సార్, మా ఊర్లో చాలా బాగుంది హాస్పిటల్, నాకు ఆ సార్ చూసి హార్ట్ స్ట్రోక్ చనిపోతాం అనుకున్నాము, నేను మళ్ళీ తిరిగి దేవుని దగ్గరకు వస్తానో లేదనుకున్నాను, అలాంటి దేవుడిలాగా వచ్చి కాపాడాడు అన్నట్టు చెప్పారు ఆ దేవరగట్టు పూజారి. నేను చెప్తాను ఏంటప్ప ఆలూరులోనే ఇది అన్నట్టు షాక్ అయ్యాను. ఇంతకీ ఏంటి సార్ ఆ ప్రోగ్రామ్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఏం చేస్తారు ఇంతకు సార్? అది జగన్ గవర్నమెంట్ లో ఇది స్టార్ట్ అయింది, స్టెమీ ప్రోగ్రామ్ అని. స్టెమీ అంటే ఇప్పుడు గుండెపోటు వచ్చిన వాళ్ళకి లోపల రక్తనాళాల్లో రక్తం గూడు కట్టిపోయి బ్లాక్ అయినటువంటి రక్తనాళాల్లో బ్లాక్ అయిపోయి ఉంటుంది కదా, అది మనం కరిగేయడానికి ఇంజెక్షన్ ఉంది టెనెక్టప్లేస్ అంటారు. ఆ ఇంజెక్షన్ బయట కాస్ట్ వచ్చేసి 45,000. మా దగ్గర గవర్నమెంట్ ఫ్రీగా సర్వీస్ ఫ్రీగా ఇస్తుంది. లాస్ట్ గవర్నమెంట్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది ప్రోగ్రామ్. మళ్ళీ రీలాంచ్ చేశారు టీడీపీ గవర్నమెంట్ లో, ఇంకా బాగా జరుగుతుంది ప్రోగ్రామ్. వచ్చిన వాళ్ళకందరికీ మేము ఒకవేళ ఆ సిమ్టమ్స్ తో వస్తే ఇక్కడే ఈసీజీ తీసేసి డయాగ్నోస్ చేసి దాన్ని మేము థ్రాంబోలైజ్ చేస్తాం అనమాట. థ్రాంబోలైజ్ చేసినాక పేషెంట్ ఒక 60 minutes లో మా దగ్గరకు వచ్చేస్తే అతను సేఫ్గా ఉంటారు. ఇది ఎమర్జెన్సీ వార్డ్ అండి. ఏదైనా క్రిటికల్గా పేషెంట్స్ ఏదైనా క్రిటికల్గా వచ్చినప్పుడు మేము ఇక్కడ వెంటనే తీసుకొని పేషెంట్ని స్టెబిలైజ్ చేస్తాము. మా దగ్గర వెంటిలేటర్స్ కూడా ఉన్నాయి, వెంటిలేటర్ కూడా అవైలబుల్. ఎమర్జెన్సీతో వస్తే ఇంటిబేట్ చేసి మేము వాళ్ళని స్టెబిలైజ్ చేసి మేము వెంటనే రెఫర్ చేస్తాం. లేకపోతే ఇక్కడే ట్రీట్మెంట్ అయ్యే కేసు ఉంటే ఇక్కడే చూసేస్తాం, ఇక్కడే అడ్మిట్ చేసుకొని చూసేస్తాం. చెప్పారు కదా, ఇప్పుడు చూడండి ఒక కార్పొరేట్ హాస్పిటల్లో వెంటిలేటర్ మీద పేషెంట్ ఉన్నాడంటే దాదాపు ఒక రోజుకు 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అలాంటిది ఇక్కడే వెంటిలేటర్ మీదనే ఏదైనా ఎమర్జెన్సీతో కూడా వస్తే పేషెంట్కు సరైన వైద్యం మేమే అందిస్తాం. మళ్ళీ తిరిగి ఇంకో దగ్గరికి కూడా ఏరియా హాస్పిటల్స్ కానీ ఇంకా పై స్థాయి హాస్పిటల్స్ కూడా రెఫర్ చేయకుండా దాదాపు మేమే ఆ కేసు కంప్లీట్ చేసి బాగు చేసి ఇంటికి పంపిస్తామంటున్నాం. ఇది వచ్చేసి మన దగ్గర హై అండ్ డీఫిబ్రిలేటర్ మిషన్ ఉందండి. ఎవరైనా కానీ కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు, కార్డియాక్ అరెస్ట్ అంటే గుండె ఆగిపోయినప్పుడు వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ అంటారు అనమాట. ఆ స్టేజ్ లో వచ్చినప్పుడు మనం ఈసీజీ తీసి చూసుకుంటాము. వాళ్ళకి మేము సిపిఆర్ చేసి ఒకవేళ మళ్ళీ హార్ట్ బీట్ వచ్చిందంటే వాళ్ళకి వెంటనే డీఫిబ్రిలేట్ చేసేస్తాం అనమాట. గుండె రిథమ్స్ నార్మల్ గా వస్తే ఏం పర్లేదు, అది వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ అంటాం. అప్పుడు ఉన్నప్పుడు మేము ఈ మిషన్ వాడి వాళ్ళని మళ్ళీ రివర్ట్ చేస్తాం, మళ్ళీ గుండె నార్మల్ గా కొట్టుకునేటట్టు చేస్తాం. చాలా ఎక్విప్మెంట్ సార్ మీ హాస్పిటల్లో అడిగితే చాలా కాస్ట్ పడుతుంది ఈ ఎక్విప్మెంట్ కూడా. అవునండి, దాదాపు 3 lakhs అవుతుంది. 3 lakhs పడుతుంది. ఇది మన ఈసీజీ మిషన్. ఈసీజీ కూడా అవైలబుల్ ఉంది. ఈసీజీ కూడా. ఇది వచ్చేసి మా బ్లడ్ స్టోరేజ్ సెంటర్. ఇక్కడ మేము ఆపరేషన్స్, మేజర్ ఆపరేషన్స్, సిజేరియన్ ఇట్లాంటివి జరిగినప్పుడు వాళ్ళకి బ్లడ్ అవసరం పడుతుంది కదా. అవును సార్. వాళ్ళ కోసం స్టాక్ పెడతాం అనమాట. లైక్ బ్లడ్ బ్యాంక్. అవును, లైక్ బ్లడ్ బ్యాంక్ కాదు, బ్లడ్ స్టోరేజ్. ఎవరైనా రక్తదానం చేస్తారు కదా, అక్కడ నుంచి మేము బ్లడ్ ప్యాకెట్స్ తీసుకొస్తాము. ఇక్కడ మా దగ్గర అన్ని గ్రూప్స్ సంబంధించిన బ్లడ్స్ మా దగ్గర అవైలబుల్ లో ఉంటాయి. అవునవును, ఇది మన స్టోరేజ్ యూనిట్. స్టోరేజ్ చేసుకోవడానికి, బ్లడ్ స్టోరేజ్ చేసుకోవడానికి హై అండ్ ఎక్విప్మెంట్, మైక్రోస్కోప్. మనం క్రాస్ మ్యాచింగ్ కూడా ఇక్కడే చేస్తాం. క్రాస్ మ్యాచింగ్ కూడా ఆన్లైన్ టెస్ట్ చేసి ఇచ్చేయడానికి. క్రాస్ మ్యాచింగ్ కూడా ఇక్కడ చేస్తాము. బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కూడా చేస్తాం ఇక్కడ. ఇది వచ్చేసి మా ఫార్మసీ అండి. డ్రగ్స్ అన్ని స్టోరేజా? డ్రగ్స్ అన్ని ఉంటాయి, వ్యాక్సిన్స్ ఉంటాయి. కోల్డ్ స్టోరేజ్, కోల్డ్ స్టోరేజ్ వ్యాక్సిన్స్ ఉంటాయి.
ఆల్మోస్ట్ ఆల్ మెడిసిన్స్ ఉన్నాయి మా దగ్గర ఇప్పుడు. ఓకే, పేషెంట్స్ ఏదో బయటికి రాయడం అట్లాంటివి ఏం లేవు, కంప్లీట్లీ లేవు. ఏం చెప్పండి సార్, ఎందుకంటే ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా పేషెంట్ ఇచ్చే మేజర్ కంప్లైంట్ ఏమంటే మాకు డాక్టర్ గారు 3 ఇస్తారు, 3 బయటికి రాస్తారు అన్నట్టు చెప్తాం. మా దగ్గర సఫిషియెంట్ ఉంది మెడిసిన్, అన్ని వాళ్ళకి తగినట్టు మేము అన్ని ఇచ్చేస్తున్నాం. ఇది వచ్చేసి మా జనరల్ మెడిసిన్ ఓపీ అండి. జనరల్ మెడిసిన్ ఎంబీబీఎస్ కదా, జనరల్ మెడిసిన్ ఎండి జనరల్ మెడిసిన్ కూడా. ఓకే అంటే నాకు తెలిసి డయాబెటిక్ కేసెస్ అన్ని చూస్తూ ఉంటారు. ఆల్ కేసెస్ చూస్తాం. ఓకే మేడం సార్. మేడం వచ్చేసి ఎండి మెడిసిన్. ఓకే మేడం, నమస్తే మేడం. పేరు మేడం? మమత ప్రియ. ఓకే మేడం. నమస్తే అండి, నా పేరు డాక్టర్ మమత ప్రియ, ఎంబీబీఎస్ ఫ్రమ్ కర్నూలు మెడికల్ కాలేజ్, ఎండి పీజీ వచ్చేసి ఎస్విఎంసి తిరుపతి నుండి అండి. ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఆలూరులో సిహెచ్సిలో వర్క్ చేస్తున్నాను జనరల్ మెడిసిన్తో. ఇక్కడ మేము అన్ని పేషెంట్స్ మేము ఇక్కడ వైద్యం మెరుగ్గా అందిస్తున్నాము. పేషెంట్స్ హార్ట్ అటాక్ వచ్చా కూడా థ్రాంబోలైసిస్ చేస్తాము. నిమోనియా అని లంగ్ ఇన్ఫెక్షన్స్తో ఇప్పుడు సీజనల్గా వింటర్ సీజన్స్లో ఎక్కువ వస్తున్నాయి. నిమోనియా ఇన్ఫెక్షన్స్ కూడా ట్రీట్ చేస్తున్నాము. లివర్ ఫెయిల్యూర్తో వచ్చే పేషెంట్స్ని ట్రీట్ చేస్తున్నాము. క్రిటికల్ కేసెస్ అన్ని పాయిజనింగ్ కేసెస్ వచ్చినా కూడా, ఎవరైనా ఏమైనా పాయిజనింగ్ చేసి సూసైడల్ కేసెస్, అన్ని కేసెస్ క్రిటికల్ కేసెస్ అంతా ఇక్కడ మేము ఫస్ట్ స్టార్టింగ్ ట్రీట్మెంట్ అంతా ఇచ్చేసి, ఇక్కడ ఆరోగ్యశ్రీ ఉంది, ఎవ్రీ కేసెస్ మేము డీల్ చేస్తున్నాము. ఇక్కడ ఏ కేసెస్నే కానీ మోస్ట్లీ మేము రెఫర్ చేయకోకుండా ఇక్కడే పేషెంట్స్ అందరికీ కరెక్ట్గా మెరుగైన ట్రీట్మెంట్ అందించేలాగా మేము ఇక్కడ చూస్తూ ఉన్నామండి. ఇది వచ్చేసి గవర్నమెంట్ ప్రజలకు అర్థం అవ్వడానికి ఈ ఓరల్ క్యాన్సర్ ఒక అవగాహన, కానీ ప్రెగ్నెంట్ ఉమెన్స్లో ఏమైనా ఎక్సర్సైజెస్ ఉంటాయి ఓకే సార్, కొన్ని ఎక్సర్సైజెస్ అవన్నీ వాళ్ళకి అవగాహన కల్పించడానికి గవర్నమెంట్ ఈ పెద్ద ఎల్ఈడి టీవీస్ 65 ఇంచెస్ టీవీస్ సప్లై చేశారు. ఓరల్ క్యాన్సర్ అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్స్కు ఎక్సర్సైజెస్ ఉంటాయండి కొన్ని, దాని గురించి అవగాహన కల్పించడానికి. ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి, నేషనల్ ప్రోగ్రామ్స్. ఆ నేషనల్ ప్రోగ్రామ్స్ అన్ని ప్రజలకు బాగా అర్థమయ్యే లాంగ్వేజ్లో ఈ వీడియోస్ చూడమని చెప్తుంటాం మేము. ఓకే సార్, వాళ్ళు చూసి దాని గురించి ఇప్పుడు మేము చెప్పడం వేరైతుంది మా లాంగ్వేజ్లో, వాళ్ళు ఒక వీడియో చూసి వాళ్ళు దాని గురించి తెలుసుకోవడానికి గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్ ఇది. గవర్నమెంట్ ఈ టీవీస్ మాకు సప్లై చేస్తారు. 65 ఇంచెస్ టీవీస్ 2 ఉన్నాయండి. ఒకటి ఓల్డ్ బిల్డింగ్ లో పెట్టాము, ఇక్కడ ఓపీ బ్లాక్ దగ్గర పెట్టాము, ఇంకొకటి న్యూ బిల్డింగ్ లో ఉన్నాయి, బ్లాక్ లో పెట్టాము. పేషెంట్స్ అవి చూస్తూ ఉంటారు, మేమే చెప్తుంటాం వాళ్ళకి, చూడండి అంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఎలా ఇవ్వాలి, ఓకే, పుట్టిన బేబీకి పోస్ట్ నేటల్ మదర్ బ్రెస్ట్ ఫీడింగ్ ఎలా ఇస్తారు, అవన్నీ వీడియోస్. ఇంకోటి కెగల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, అంటే ప్రెగ్నెన్సీ విమెన్ ఎట్లా ఎక్సర్సైజ్ ఎట్లా చేయాలి, ఓకే సార్, అవన్నీ. ఇంకా ఓరల్ క్యాన్సర్ గురించి అవగాహన, ఇవన్నీ పెడతా ఉన్నారు. అవునులేండి, ఇప్పుడు పేషెంట్ ఓపీ చూపించుకునే లోపు టైం వెయిట్ చేయాలి, ఇక్కడ బయట వెయిట్ చేసే టైంలో ఇవన్నీ చూస్తూ అవగాహన తెచ్చుకుంటూ ఉంటే చాలు. అవును, అంతే అండి. అవును, ఇది వచ్చేసి మా ఆయుర్వేద ఓపీ అండి. అల్లోపతి దగ్గర ఆయుర్వేదం అండి, మా దగ్గర ఆయుర్వేద సార్ వీక్లీ 3 times వస్తున్నారు. ఓకే, ఇక్కడ ఓపీ చూస్తారు. ఓకే సార్. సార్ వచ్చేసి ఎండి ఆయుర్వేదం. ఎండి ఆయుర్వేదం, ఓకే. బిఐఎంఎస్ లోనే మళ్ళీ ఎండి, బిఐఎంఎస్ తర్వాత ఎండి ఆయుర్వేదం. ఓకే సార్, ఓకే, స్పెషలిస్ట్ ఇన్ ఆయుర్వేద. ఓకే, సార్తో వస్తూ ఉంటారు సార్ పేషెంట్స్? వస్తూ ఉంటారండి, ఒక 30 పేషెంట్స్ వరకు చూపించుకుంటూ ఉంటారు. హలో, గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడ మన సిహెచ్సి ఆలూరులో ఆయుర్వేదిక్ స్పెషాలిటీ రూమ్ కూడా ఉంది. ఇక్కడ నేను ఆయుర్వేదిక్ డాక్టర్ని, ఆయుర్వేదిక్ డాక్టర్ బిఏఎంఎస్ విత్ ఎండి స్పెషలైజేషన్. నేను చదువుకొని హైదరాబాద్లో చదువుకొని ఇక్కడ ఏపీపీఎస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ త్రూ సెలెక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ మన దగ్గర ఎవ్రీ ట్యూస్డే వీక్లీ వన్స్ క్యాంప్లా కండక్ట్ చేస్తూ ఆయుర్వేదిక్ మెడిసిన్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. మనకు ఆయుర్వేదిక్ మెడిసిన్ ఫుల్ స్టాక్ ఉంది, ప్రజలందరూ యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనకి ఆయుర్వేదిక్లో ఎస్పెషల్లీ ఈ నీ జాయింట్ పెయిన్స్, ఆర్థరైటిస్, వీటికే కాకుండా హెయిర్ ఫాల్ కానీ, స్కిన్ డిసీజెస్ కానీ, ఫీమేల్ డిజార్డర్స్ కానీ, కొంతవరకు పెడాటిక్ కేసెస్ కూడా మేము చూస్తున్నాము. డైలీ మనం అరౌండ్ 30 to 40 కేసెస్ చూస్తున్నాము. ఇక్కడ ఈ ఓపీని ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని ఇంకా లాభపడాలని మేము కోరుకుంటున్నాము. ఈ అవకాశాన్ని మన ఇస్తున్న సార్కి అందరికీ థ్యాంక్స్. ఇది వచ్చేసి మా డెంటల్ ఓపీ అండి. ఓకే సార్. సార్ ఈ రోజు డే ఆఫ్ లో ఉన్నారు. ఓకే, డెంటల్ కూడా పేషెంట్స్ వస్తూ ఉంటారు? చాలా వస్తారండి, ఒక 15 పేషెంట్స్ వరకు వస్తారు. ఓకే సార్, డెంటల్ పేషెంట్స్ కూడా? అవునవును, ఎక్స్ట్రాక్షన్స్, టూత్ ఎక్స్ట్రాక్షన్స్, ఓకే, పళ్ళు కట్టడం అన్నీ ఉంటాయి సార్? చేస్తారండి. నమస్తే సార్. నమస్తే, ముందుగా వెల్కమ్ టు సుమన్ టీవీ సార్. ఎక్కడ సార్ మీది, ఎక్కడ సార్ యూజీ ఎక్కడ కంప్లీట్ సార్, పీజీ ఎక్కడ సార్? నా పేరు డాక్టర్ బి శ్రీకాంత్ అండి. ఓకే సార్. నా యూజీ వచ్చేసి కర్నూలు మెడికల్ కాలేజ్. ఓకే సార్. ఇంటర్న్షిప్ వచ్చేసి కర్నూలు పెద్ద ఆసుపత్రి, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కర్నూలులో చేశాను. ఓకే సార్. దాని తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ పిల్లల స్పెషలిస్ట్ పీడియాట్రిక్స్ వచ్చేసి మెడ్రాస్ మెడికల్ కాలేజ్ చెన్నైలో చేశాను. ఎగ్మోర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ అండ్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ చిల్డ్రన్
అక్కడ 3 years కోర్స్ కంప్లీట్ చేశాను. దాని తర్వాత సీనియర్ రెసిడెంట్ అంటాం, ఒక 1 year వచ్చేసి కర్నూలు పెద్ద ఆసుపత్రిలోనే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో చిన్నపిల్లల విభాగంలోనే 14 నెలలు చేశాను. చేసిన తర్వాత వచ్చేసి మనము ఇక్కడ ఇది వెనుకబడిన ప్రాంతం కాబట్టి మన ఆలూరులో కొంచెం సేవలు అందిద్దాము, చిన్నపిల్లలు ఇబ్బంది పడుతున్నారు, ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి ఇక్కడ ఏరి కోర్ తీసుకున్నాను. నేను సెలెక్ట్ చేసుకున్నాను ఆలూరు. సో నేను వచ్చి ఇక్కడ దాదాపు 2 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు మార్చికి 2 ఏళ్ళు అవుతుంది. సో కొంచెం ఇంతకు ముందుకి ఇప్పటికీ కొంచెం పిల్లల్లో కూడా కొంచెం పిల్లలకి కొంచెం మనకి సౌకర్యాలు అందించుకోవాలా, పిల్లల్ని చూడాలి అనే ఉద్దేశంతో అక్కడ చేసినా కూడా నేను వెనుకబడిన ప్రాంతం అన్నట్లు ఇక్కడికి అక్కడ హై క్లాస్ సర్వీసెస్ కర్నూలు మద్రాసు అవన్నీ కూడా మనం పిల్లలకి ఇక్కడ ఇవ్వాలి, మన వెనుకబడిన ప్రాంతం అన్నట్టు అనే ఆశయంతో వచ్చాను. తర్వాత కొన్ని సమస్యలు అవి ఉంటాయి, వాటిని కొంచెం చూసుకుంటూ పిల్లల్లో పికప్ ఈ చుట్టుపక్కల పల్లెలు చాలా వరకు ఉన్నాయి, వాళ్ళకి చాలా అవగాహన కూడా లేదు. మా హాస్పిటల్ తరపున నుంచి కొంచెం మేము వచ్చినప్పుడు చిన్న మీటింగ్స్ కండక్ట్ చేసుకోవడం కానీ అవి కానీ చేసేసి మేము చేస్తున్నాము. ముఖ్యంగా రక్తహీనత ఎక్కువ ఉంది పిల్లల్లోటి, రక్తహీనత. ఆ రక్తహీనతని మనం ఐడెంటిఫై చేసుకోవడం కానీ వాటిని కరెక్షన్ చేయడం కానీ గవర్నమెంట్ మందుల్లోనే మోస్ట్లీ దాంట్లోనే సెటప్ చేయడానికి వస్తుందని అరకొర ఏదన్నా చిన్నది అంటే పేషెంట్లు అడిగినప్పుడు మాత్రమే ఏమన్నా వాళ్ళ ఇష్టం మేరకు మేము ఏమన్నా ఇస్తే ఇవ్వగలుగుతాను అంతే. వేరే అన్ని ఉన్న మందుల్లోనే గవర్నమెంట్ మనకి సర్ప్లస్గా ఇస్తుంది, దాంతో మనకేమి ఇబ్బంది ఏం లేదు. కొన్ని చిన్న సమస్యలు అవి చూస్తూ ఉన్నాము. ఇంకా మెయిన్గా గర్భిణీ స్త్రీలు కానీ పిల్లల్లో కానీ ఏదైనా పుట్టినప్పుడు జాండీస్ కానీ రక్తహీనత కానీ మనకి సమస్య ఎక్కువ ఉంది సొసైటీలో. దాన్ని మేము అడ్రస్ చేస్తూ పిల్లలకి మేము ఇది చేసుకుంటూ పోతున్నాం బాగా. అదొకటి. తర్వాత ఇంకా మనం హాస్పిటల్ పరంగా మా DDO గారు మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే కర్నూలు మెడికల్ కాలేజ్లో చదివి మద్రాస్లో చదివి వచ్చి ఈ రూరల్ ఏరియాలో పనిచేయాలంటే ఇష్టపడరు చాలా మంది, వాస్తవా కదా సార్? కానీ మీరు ఇక్కడ ప్రజలకు సేవ చేయాలనే ఒక సంకల్పం ఉంది చూడు, దీనికి మాత్రం ప్రత్యేక ధన్యవాదాలు సార్. మీకు మాత్రం థ్యాంక్ యూ సో మచ్. ఇది వచ్చేసి మా OBG OP అండి, గైనకాలజీ అండ్ ఆబ్స్టెటిక్స్ OP. ఇక్కడ మా OBG సర్వీసెస్ అల్ట్రాసౌండ్ కానీ అల్ట్రాసౌండ్ కూడా అవైలబుల్ ఉంది కదా? అల్ట్రాసౌండ్ కూడా ఉంది. స్కాన్ చేయడానికి పేషెంట్ ప్రెగ్నెన్సీ స్కానింగ్. మేడం వచ్చేసి డాక్టర్ గీతావాణి అని మా స్పెషలిస్ట్, OBG స్పెషలిస్ట్. నమస్తే మేడం. ఎక్కడ మేడం మీరు ఎక్కడ గైనకాలజీ సర్వీస్ చాలా అద్భుతంగా ఉంది. ఎక్కడ మేడం PG ఎక్కడ మేడం ఇది? నాది కర్నూలు మెడికల్ కాలేజ్లో UG and PG MBBS DGO అక్కడే చదివాను. 2000లో కంప్లీట్ అయిందనమాట. 2000లోనే కంప్లీట్ అయిపోయింది మేడం. మీ పేరు మేడం? డాక్టర్ గీతావాణి. ఎలాంటి సర్వీస్ చేస్తూ ఉంటారు మేడం ప్రజెంట్గా ఆలూరు CHCలో? ఎలాంటి కేసెస్ వస్తున్నాయి, ఎలాంటి కేసెస్ చూస్తున్నారు మేడం ప్రధానంగా? అంటే ఆబ్స్టెటిక్స్ అండ్ గైనకాలజీ అన్ని సర్వీసెస్ చేస్తూ ఉన్నాం మేము. ఓకే మేడం. ఎక్కువ శాతం వీళ్ళంతా ఆబ్స్టెటిక్ కేసెస్ వస్తూ ఉన్నారు. ఓకే మేడం. చాలా మందికి రక్తం తక్కువ ఉండి, ఓకే మేడం, మాల్ నరిష్మెంట్ కానీ ఉమ్నీరు తక్కువ ఉండి అలా మల్టీగ్రావిడస్ వెంటనే ప్రెగ్నెన్సీ రావడము, వెంటనే కాన్పులు కావడము, చిన్న ఏజ్లోనే మ్యారేజెస్ కావడం, అంటే 18, 17, 16కే మ్యారేజెస్ చేసుకున్నారు. మ్యారేజ్ చేసుకున్న వెంటనే ప్రెగ్నెన్సీ వస్తూ ఉంది. దానివల్ల వాళ్ళకు చాలా మటుకు రక్తహీనత వస్తూ ఉంది అనమాట. అంత అవేర్నెస్ లేదు వీళ్ళకు. ఎడ్యుకేషన్ డైలీ మోటివేట్ చేస్తున్నాం మేము. డైలీ CCP ప్రోగ్రామ్స్ అని చెప్పి చార్ట్స్ పెట్టి వాళ్ళకు ఏమేమి న్యూట్రిషన్ తీసుకోవాలి, ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తే రావాలి ఇక్కడికి మేడం, అవన్నీ మేము డైలీ మోటివేషన్ చేస్తున్నాము. దీనికి తోడు యాంటీనేటల్ ఎక్సర్సైజెస్, ప్రెగ్నెన్సీలో ఏమేమి ఎక్సర్సైజ్ చేయాలా, ఏ మంత్లో ఏ ఎక్సర్సైజ్ చేయాలా, డెలివరీ టైంలో ఏమేమి ఎక్సర్సైజ్ చేయాలా, ప్రతిరోజు మేము పెద్ద స్క్రీన్లో చూపించేసి మేము వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మేము కూడా చేసి చూపిస్తున్నాం వాళ్ళకు. సాధ్యమైనంత వరకు నార్మల్ డెలివరీకే ప్రోత్సహించి వాళ్ళకి నార్మల్ డెలివరీ అయ్యేటట్లు అసిస్ట్ చేస్తున్నాం. C-సెక్షన్ కూడా చేస్తున్నారు కదా? C-సెక్షన్ కూడా చేస్తున్నాం. మాకు అవైలబుల్, మా దగ్గర అనస్థెటిస్ట్ ఉన్నారు, పీడియాట్రిషియన్ ఉన్నారు, మా టీము MCH టీమ్ ఉంది మా దగ్గర. డైలీ స్కానింగ్లు కూడా చేస్తూ ఉన్నాం. డైలీ జరుగుతుంది? డైలీ ఆబ్స్టెటిక్ స్కానింగ్లు. పిల్లలు కానీ వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ కేసెస్ అంటాము, పిల్లలు కానీ వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నాము. ఇర్రెగ్యులర్ పిల్లలు ఇర్రెగ్యులర్ మెన్సెస్ అంటారు, PCOD ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉన్నాయి వీళ్ళకి ఇక్కడ. ఓకే మేడం. అవి కూడా స్పెషల్గా వాళ్ళని కూర్చోబెట్టుకొని మోటివేట్ చేస్తూ ఉన్నారు. స్కాన్ చేసి చూసి
అని రాసిస్తా ఉన్నాం. ఇది వచ్చేసి మా డయాగ్నోస్టిక్ మెడికల్ ల్యాబొరేటరీ అండి. ఓకే సార్. ఇక్కడ ఆల్మోస్ట్ మా దగ్గర అన్ని సిబిపి మిషన్ ఉంది, అనలైజర్ ఉంది, ఎలక్ట్రోలైట్ మిషన్ ఉంది. ఓకే సార్. ఆల్మోస్ట్ ఆల్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయండి మా దగ్గర. ఓకే సార్. ఇది వచ్చేసి మా న్యూ బిల్డింగ్ బ్లాక్ చిల్డ్రన్ అండ్ ఫీమేల్ వార్డ్ అండి. ఓకే. కొత్త బిల్డింగ్ కొత్త వార్డ్స్, చిల్డ్రన్స్ వార్డ్ అంటే సపరేట్ చిల్డ్రన్స్ ఓన్లీ, సపరేట్ చిల్డ్రన్స్ ఓన్లీ. అండ్ ఫీడింగ్ మదర్స్ కూడా ఉంటారు. అవును, చైల్డ్ తో పాటు మదర్ కూడా ఉంటారు. ఓకే. దీని ఆపోజిట్ వచ్చేసి మేల్ అండ్ జనరల్ వార్డ్. ఓకే. చూసారు కదా, నేను ప్రతిసారి కార్పొరేట్ హాస్పిటల్ ఎందుకంటున్నానంటే చిల్డ్రన్స్కి సపరేట్ ఒక వార్డే, ఆపోజిట్లో చూస్తే కంప్లీట్లీ ఫీమేల్ అండ్ మెయిల్కి సపరేట్ వార్డు. మరి దీనికి అటాచ్డ్గా నర్సెస్ ఉండడానికి, అంటే వీళ్ళని కేర్ తీసుకోవడానికి పక్కన వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ డాక్టర్ గారు ఇచ్చారు, వాళ్ళకి ఏ షీట్ని ఫాలో అవుతూ ట్రీట్మెంట్ చేయాలంటే పక్కనే నర్స్ స్టేషన్ ఉండాలి. మరి నర్స్ స్టేషన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అంటే నర్సులు కూడా వాళ్ళకి ఏదైతే కేర్ తీసుకుంటూ ఎప్పుడు ఇక్కడే ఉండాలన్నట్టుగా ఇక్కడే ఉందన్నమాట. చూసారు కదా, వాష్రూమ్స్ కూడా ఎంత నీట్గా మెయింటైన్ చేశారు. ప్రత్యేకంగా ప్రతి ఒక్కటి ఎందుకు చెప్తున్నానంటే చాలా హైజీనిక్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఈ ఫ్యూమిగేషన్ పద్ధతితో ఏదైతే ఓటీసీ ఇవన్నీ ఎలా శుభ్రపరుస్తూ ఉంటారో గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా అదే స్థాయిలోనే వీళ్ళు శుభ్రం చేస్తూ ఉన్నారు. చూడు, నిత్యం గవర్నమెంట్ హాస్పిటల్ అంటేనే బాత్రూమ్స్, టాయిలెట్స్ చాలా గలీజ్గా ఉంటాయి, అసలు ఉండలేము అక్కడ అనే వాతావరణం నిత్యంగా మనం ఎక్కడ చూస్తూ ఉంటాం. కానీ ఈ వాష్రూమ్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఎందుకంటే పేషెంట్ మదర్ డెలివరీ అయినప్పుడు పిల్లవాడికి స్నానం చేయాలన్నా కూడా పెద్దగా ఉండేటట్టు ప్లాన్ చేసి పెట్టారు. చూసారు కదా హాస్పిటల్, వీళ్ళు ఇక్కడ ఉన్న డాక్టర్స్ ఎన్నెన్నో చెప్తా ఉన్నారు. మేము ఎలా చూస్తాం అలా చూస్తాం, నిజంగా అయితే చూస్తూనే ఉన్నారు. నా కళ్ళతో కూడా చూశాను కదా, నీట్గానే చేస్తూ ఉన్నారు, హైజీనిక్గానే హాస్పిటల్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు, అన్నీ బాగున్నాయి. మరి నిజంగానే పేషెంట్ సరైన వైద్యం అందిస్తున్నారా లేదు? ఇంతకు ఎలాంటి వైద్యం అందిస్తున్నారు? పేషెంట్లోనే ఒక 2-3 వాళ్ళకి తెలియనన్నట్టుగా సైడ్కి వెళ్తున్నామని చెప్పేసి బయటకు వచ్చి మళ్ళీ తిరిగి వార్డులోకి వచ్చి పేషెంట్ని అడుగుదాం అన్నట్టుగా వచ్చాము. ఇంతకు వాళ్ళు సరైన వైద్యం అందిస్తున్నారా లేదా పేషెంట్ మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు వచ్చారు మీరు? సార్ మార్నింగ్ వచ్చినాం సార్. ఏమైంది, ప్రాబ్లం ఏంటి సార్? ఎర్లీ మార్నింగ్ తల తిరగడము, వామిటింగ్స్తో వచ్చినాం సార్. ఓకే. హెవీ వామిటింగ్స్ ఉన్నాయి సార్. ఓకే. వచ్చిన వెంటనే సార్ వాళ్ళు కేర్ తీసుకుని అడ్మిట్ చేసుకుని బాటిల్ ఎక్కించినాం సార్. బాగా చూస్తున్నారా? బాగా చూస్తున్నాం. బాగా చూసుకుంటారా? బాగా చూస్తున్నాం. ఎప్పుడు వచ్చినా డాక్టర్స్ ఉంటారు సార్. ఎవరెవరు ఉంటారు సార్, ఖచ్చితంగా ఉంటారు సార్. ఏమైనా టాబ్లెట్స్ అలా బయటికి రాయడం అలా ఏమైనా? లేదు సార్, అన్ని ఇక్కడ ఇచ్చినారు సార్. బాగానే చూస్తున్నారు. సార్ వచ్చిన వెంటనే కేర్గా తీసుకుని ఇక్కడ అడ్మిట్ చేసినారు సార్. సౌకర్యాలు కూడా బాగున్నాయి సార్, నీట్గా కానీ వాష్రూమ్స్ అన్ని బాగున్నాయి సార్. ఇక్కడ ఇంకో పేషెంట్ కూడా ఉన్నాడు, ఇప్పుడే ట్రీట్మెంట్ చేయించుకొని ఇంటికి వెళ్తా ఉన్నట్టున్నాడు. మరి ఈ పేషెంట్ కూడా ఏం చూపించుకున్నాడు అనేది అడుగుతాం. మేము రెగ్యులర్ ఇక్కడే సార్ దగ్గర చూపించేది గవర్నమెంట్ హాస్పిటల్లోనే సార్. ఇంతవరకు మేము ప్రైవేట్ ఎక్కడ చూపించుకోలేదు సార్. మా నాన్న కానీ మేము కానీ ఫ్యామిలీ మెంబర్ మొత్తం ఇక్కడే సార్ దగ్గరే చూపించుకుంటాను. ఏ సార్ దగ్గర? వాయిస్ సార్, ఇంకొక సార్ కానీ మనకి అంతా అనుకూలంగా బాగా చూస్తున్నారు సార్. బాగా చూస్తారా? అవును సార్. ఏమేమి చూపించుకున్నావు? మా నాన్నకి హార్ట్ అటాక్ సార్. ఓకే. స్ట్రోక్ గురించి ఇడే చూపించుకున్నాం సార్. మా అమ్మకి దగ్గు, ఆయాసము. అక్కడ ప్రైవేట్ ఎక్కడ చూపించుకోలేదు సార్. అన్ని ఇక్కడే మొత్తం ఇక్కడే చూసుకున్నాం. మేము మామ కానీ ఏమైనా జ్వరం వచ్చా కానీ సార్ దగ్గరే వస్తున్నాం సార్. సుమన్ టీవీ అంటేనే ఆరోగ్యానికి రాజకీయంగా ఎలాంటి ప్రస్తావనలు ఎలా అయితే ఇంటర్వ్యూస్ చేస్తూ రకరకాల స్టోరీస్ చేస్తూ ముందుకెళ్తూ ఉంటుందో, సుమన్ టీవీ ప్రత్యేకంగా ఆరోగ్యానికి మొదట ప్రాధాన్యత ఇస్తూ ఎంతోమంది డాక్టర్లను రకరకాల విధానాల్లో ఇంటర్వ్యూస్ చేస్తూ ప్రజలను చైతన్యపరుస్తూ ఉంటుంది. మరి అలాంటి సుమన్ టీవీలో నూతనంగా ఏర్పాటు చేసిన క్యాలెండర్ని ఎంతో అద్భుతంగా కర్నూలు జిల్లాలోనే నేను ఎక్కడ చూడలేదు, ఇలాంటి గవర్నమెంట్ హాస్పిటల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్న డాక్టర్ గారి చేతనే సుమన్ టీవీ క్యాలెండర్ని ఆవిష్కరించాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఎవరైతే డాక్టర్ గారు ఇప్పుడు మీ క్లిప్స్ చూసింటారు ప్రతి ఒక్కరిని, మరి వారితో సుమన్ టీవీ క్యాలెండర్ ఆవిష్కరించడానికి వచ్చాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం, అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. మేము అడిగినట్టే ఇంటర్వ్యూ ఇచ్చినారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, చూసారు కదా ఆలూరు గవర్నమెంట్ హాస్పిటల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్. మనం చెప్పాం ఏదైతే కర్నూలు నుంచి వచ్చే ముందే నేను వీడియో తీసి చెప్పాను, రూరల్ ఏరియా, మారుమూల ప్రాంతము, ఇక్కడ ఎలాంటి సదుపాయాలు ఉంటాయి, ఈ ఊరు ఎలా ఉంటుంది, ఈ వాతావరణం ఎలా ఉంటుంది అన్నట్టుగా ముందునే డిస్కస్ చేస్తూ వచ్చాం. కానీ ఇక్కడ హాస్పిటల్ చూస్తే మాత్రం చాలా ఆధునికమైన టెక్నాలజీ అండి. కార్పొరేట్ స్థాయిని ఏమాత్రం తగ్గనట్టుగా ఓటీ కానీ, ప్రొసీజర్స్ కానీ, వీళ్ళ దగ్గర ఎండి జనరల్ మెడిసిన్ అయితేనే, గైనకాలజిస్ట్ అయితేనే, పీడియాట్రిషియన్, అన్ని డిపార్ట్మెంట్స్. అంటే నార్మల్గా ఒక తాలూకా లెవెల్లో వచ్చే రకాల చిన్న చిన్న రోగాలకు నిమిత్తం అన్ని రకాల వైద్యానికి సంబంధించిన డాక్టర్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నారు. దానికి సంబంధించి ఆల్ ఎక్విప్మెంట్స్ కూడా ఉంది. కానీ
ఇప్పుడు నూతనంగా కూడా సరికొత్త బిల్డింగ్ వచ్చింది. డాక్టర్ శ్రీకాంత్ గారిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఏంటంటే ఇక్కడ మీరు ఎక్కడో మద్రాస్లో కోర్స్ చేసామన్నారు, కానీ నేను ఇక్కడ మారుమూల ప్రాంతంలో ఈ ఏరియాలోనే వైద్యం చేయాలి అన్నట్టు, ఇలాంటి ప్రజలకే వైద్యం చేయాలన్నట్టు చెప్పారు. మళ్ళీ అది వాళ్ళ సాక్రిఫైస్కి మనం సుమన్ టీవీ తరపున చిన్న డాక్టర్ వాహిద్ గారికి, డిడిఓ గారికి, మరి శ్రీకాంత్ గారికి చిన్న సుమన్ టీవీ తరపున చిన్న సన్మానం చేసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అడిగిన వెంటనే వీడియోస్ ఇచ్చినందుకు, మీరు చేసే సర్వీస్ కానీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.